చాలా రోజుల నుంచి ఇంట్లో ఈ సొరకాయ సర్వపిండి చేయాలనుకుంటున్నాను. కానీ ఇప్పటికొచ్చి ఎప్పుడూ చేయలేదు కదా! పర్ఫెక్ట్‌గా కుదురుతుందో లేదో అని భయపడి చాలా సార్లు చేయాలనుకున్నా మానేశాను. ఈరోజు మార్నింగ్ నుంచి కూడా వర్షం పడుతూనే ఉంది కదా! క్లైమేట్ చాలా చల్లగుంది. స్పైసీగా ఏదైనా తినాలనిపించింది. ఇంట్లో చూస్తే సొరకాయ ఉంది. సరేలే ట్రై చేద్దామని చెప్పి చేస్తున్నాను. ప్రాసెస్ అంతా తెలిసిందే అయినా సరే భయమల్లా ఎక్కడంటే కడాయికి పెట్టినప్పుడు అడుగంటుతుందేమోనని ముందుగా సొరకాయని కోరుకొని అందులోనే కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత 2 కప్పులు వరిపిండి వేసుకొని టేస్ట్‌కి సరిపడా సాల్ట్, కారం వేసుకొని కలుపుకోవాలి. ఇందులోనే జీలకర్ర వేయించిన పల్లీలు వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. తింటున్నప్పుడు క్రంచీగా తగులుతూ ఉంటుంది. పిండిని కన్సిస్టెన్సీలో కలుపుకొని ఒక కడాయికి ఆయిల్ పూసుకొని అందులో సర్వపిండి ఇలా పూర్తిగా స్ప్రెడ్ చేసేసుకోవాలి. పట్టేస్తుందేమో భయపడ్డాను కానీ పర్లేదు. ఫస్ట్ టైం చేసిన చాలా బాగా వచ్చింది. టేస్ట్ అయితే చాలా బాగుంది. లాస్ట్ లో కొద్దిగా పిండి మిగిలిపోతే దాంతో పకోడీ కూడా వేసాను. అలా కూడా చాలా బాగుంది. క్లైమేట్ చల్లగా ఉన్నప్పుడు వేడిగా ఈ సర్వపిండి తింటుంటే టేస్ట్ అయితే చాలా బాగా అనిపించింది. ఫీల్ కూడా బాగుంది. మీరు ఎప్పుడైనా ఎవరైనా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.